దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోనా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోనా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దయతందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించడం యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా 6 signs we need to return to God. దేవుని యొద్దకు తిరిగి రావటానికి మనకు అవసరమైన 6 సంకేతాలను యోనా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయములో నుండి ఈ రోజున మనమందరము కూడా నేర్చుకొనబోతున్నాం. ప్రియులారా, మనము రోజులు గడుస్తున్న కొలది కొన్ని విషయాలలో మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. మనము దేవునికి దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా అనేటువంటిది మనమందరము కూడా పరీక్షించుకోవాలి. ప్రియులారా, మనకు యోనా ప్రవచన గ్రంథాన్ని చూస్తే నినివే పట్టణస్థులు ఘోరమైన వారిగా చెప్పబడింది. కానీ దేవుని బిడ్డలు కూడా ఘోరమైన వారికి ఏమాత్రమూ తీసుకుపోరని యోనాను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, నినివే పట్టణము దేవుని దృష్టికి ఘోరమైంది. ఎందుచేతనంటే నినివే పట్టణస్థులు యెహోవాను కొలిచేటువంటి వారు కాదు, వారు అన్యులు. వారు యెహోవాను ఆరాధించరు.
అందుచేత వారు బొత్తుగా చెడిపోయి వారికి నచ్చినటువంటి మార్గములో నడుస్తూ ఉన్నారు. పాపము అనేటువంటిది అది దేవుని బిడ్డలు చేసినా, దేవుని బిడ్డలు కానివారు చేసినా ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది అనుభవించి తీరవలసిందే. ఎందుకనంటే పాపము అనేటువంటిది దేవుని దృష్టిలో ఘోరమైనదే. ఎందుచేతనంటే అది క్రైస్తవులు చేశారా, క్రైస్తవేతరులు చేశారా అనేటువంటి దాంతో నిమిత్తము లేదు. అయినప్పటికీ దేవుడు ఎంత గొప్పోడనంటే వాళ్ళు ఆయన ఆరాధిస్తున్నారా లేదా అనేటువంటి దానితో నిమిత్తము లేకుండా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మార్పు చెందటానికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుడు తన దుర్మార్గత యందు నశించుట నాకేమాత్రము కూడా ఇష్టము లేదు, దుష్టుడు కూడా నీతిమంతుడిగా మార్చబడాలి, వాళ్ళు జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అనేటువంటి విషయం మనం అందరము కూడా గమనించాం. యోనా ప్రవచన గ్రంథం కొంతమంది నమ్మరు. ఎందుకు నమ్మరనంటే మనిషిని చేప మింగటం, ఆ చేప కడుపులో నుండి మనిషి మళ్ళా సజీవంగా బయటికి రావటం అనేటువంటివి నమ్మశక్యము కానటువంటి విషయాలు. అంచేత చాలామంది ఈ గ్రంథం కల్పన కథ అని అనుకుంటారు. కానీ మనం ఈ యొక్క గ్రంథాన్ని నమ్మటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రవక్త అయినటువంటి యోనా గురించి ప్రస్తావించారు. ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను అడుగుతున్నారు, నీవు మాకొక సూచక క్రియను కనపరుచుము అని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, యోనాను గూర్చినటువంటి సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియను నేను మీ ఎదుట ఉంచను. యోనా చేప గర్భములో 3 పగలు 3 రాత్రులు ఏ విధంగా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా సమాధిలో 3 పగలు 3 రాత్రులు ఉంటాడు, తర్వాత తిరిగి సజీవుడై లేస్తాడు అని యేసు ప్రభు వారు యోనా గూర్చినటువంటి ప్రవచనాన్ని యోనాను ప్రస్తావించారు. యేసయ్య అబద్ధమాడు, యేసయ్యే సత్యము, సత్యము గురించి యేసయ్య చెప్పారు. కాబట్టి మనమందరము యోనా వృత్తాంతము కల్పనా కథ కాదు, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అని మనం నమ్మటానికి యేసయ్య మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే 1891వ సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రములో స్టార్ హంటర్స్ అనేటువంటి వాళ్ళు పెద్ద చేపలను తప్ప చిన్న చేపలు పట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళ బోటుల మీద వెళ్ళి సముద్రములో చేపలను వేటాడుతూ ఉండగా మరి 2 మనుషులు అనుకోకుండా సముద్రంలోనికి బోట్లోంచి జారిపోయారు. బోట్లోంచి జారిపోతే అక్కడ తిమింగలాలు తిరుగుతున్నాయి, అవి మింగేసినాయి. కనుక వాళ్ళు ఇంకా బ్రతకడానికి అవకాశం లేదు. అయినప్పటికీ మరి వాళ్ళు చచ్చిపోయినా బ్రతుకున్నా కానీ వీళ్ళు పట్టుకోవాలి కదా చేపల్ని. అక్కడ తిరుగుతున్నటువంటి ఒక తిమింగలాన్ని పట్టుకుని ఆ కడుపును కోసినప్పుడు సముద్రంలోకి దొర్లిపోయినటువంటి ఒక అతను ఆ తిమింగలం యొక్క కడుపులో ఉన్నాడు. కానీ మూర్ఛిల్లిపోయాడు.
మరి అతన్ని తీసి కడిగి కెప్టెన్ ఉండేటువంటి ఆ స్థలంలో పడుకోబెట్టారు. కొన్ని రోజులకి అతను కోలుకోవటం మొదలుపెట్టాడు. సుమారు 7-10 రోజులు అయిన తర్వాత అతను బ్రతికాడు. అయితే గర్భంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అతని జీవితంలో జరిగిన మార్పు ఏంటంటే, తిన్నటువంటి ఆహారాన్ని అరుపుకోవటానికి, మనుషులైనా ఏ జీవైనా సరే ఆహారం తింటే ఆహారం అరగటానికి మన శరీరంలో కొన్ని రకాలైనటువంటి రసాయనాలు విడుదలవుతాయి. ఆ రసాయనాలు ఎంత బలమైనవి అంటే, మనము ఎముకలు మింగేస్తాం, ఒకసారి ఎముకల్ని కూడా కరగొట్టగలిగేంత పవర్ఫుల్ రసాయనాలు మన శరీరంలో విడుదలవుతూ ఉంటాయి. అలాగే ఈ తిమింగలానికి కూడా కొన్ని రసాయనాలు ఇతను నరుపుకోవటానికి విడుదలైనప్పుడు అతని ముఖం మీద, మెడ మీద తెల్లని మచ్చలు ఏర్పడ్డాయి. ఆ తెల్లని మచ్చలు చచ్చిపోయేదాకా కూడా అతను వాటిని పోగొట్టుకోలేకపోయాడు. ఇది ఎందుకు జరిగిందని ఎంతమంది డాక్టర్లు చూపించినా ఇది చేప గర్భములో వచ్చినటువంటి ఆ గ్యాస్, ఈ యొక్క అరుగుదలకి సంబంధించినటువంటి రసాయనాల వల్ల కలిగిందని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందనంటే, చేప కడుపులో మనిషి కొన్ని రోజుల పాటు బ్రతకటానికి అవకాశం ఉంది అనేటువంటి సంగతి ఇది రుజువు చేస్తుంది. ఇలాంటిది ఒకటి కాదు, చాలా సంఘటనలు చరిత్రలో జరిగాయి. తద్వారా యోనా వృత్తాంతము అనేటువంటిది కట్టుకథ కాదు, ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఘోరమైనటువంటి నినివే పట్టణం గురించి కాదు. దేవుని బిడ్డ అయ్యుండి నేను దేవుని యొక్క ప్రవక్తనను తను తాను ప్రకటించుకుంటూ దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి యోనా గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. లోకస్తుడు తిన్నా, త్రాగినా, గొంతులేసినా మనకు అనవసరం. కానీ దేవుని బిడ్డలైన వాళ్ళు యోనాలాగా ప్రవర్తిస్తే అటువంటి వారిని సరిచేయటము, హెచ్చరించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనమందరం కూడా గమనించాలి. నేను నినివే పట్టణం ఘోరమైనది అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే పల్లెటూర్ల కంటే పట్టణాలు ఘోరంగానే ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుణ్ణి ఎరగలేనటువంటి ప్రజలు చాలామంది ఘోరంగానే బ్రతుకుతారు. ఎందుకంటే మనం చేసిన నేరాలు, ఘోరాలు దేవుని దగ్గర లెక్క పెడుతూనే ఉంటాడు, దేవుడు రికార్డ్ చేస్తూనే ఉంటాడు. అంచేత నినివే పట్టణం యొక్క ఘోరాన్ని బట్టి నేను ఆశ్చర్యపోవటం లేదు. కానీ ప్రవక్తనని చెప్పుకుంటూ ఘోరమైనటువంటి రీతిలో ప్రవర్తించినటువంటి యోనాను గురించి మనం ఆలోచన చెయ్యాలి. వీళ్ళిద్దరినీ పక్కపక్కన పెట్టి నినివే ఘోరమైందా, యోనా ఘోరమైనోడా అని ఆలోచన చేస్తే యోనాయే ఘోరమైనోడని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రక్కన దేవుని ఎరగని ప్రజలు, ఒక ప్రక్కన దేవుని ఎరిగినటువంటి దైవ సేవకుడు. కనుక యోనా జీవితంలో నుండి 6 విషయాలను మనం పరీక్షిద్దాం. యోనాలో ఉన్నవే మనలో ఉంటే మనం దేవునికి దూరంగా ఉన్నట్టే లెక్క. దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా ఉన్నామో దేవునికి దగ్గరగా మరి చేరటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవునికి దగ్గరగా రావాలని మన ఆశ. అందుచేతనే ఉపవాస కూడికలను ప్రతిష్ఠించటం అనేటువంటిది జరిగింది. ఉప అంటే సమీపమున, వాసము అని అంటే జీవించుట.
అనగా దేవునికి సమీపంగా జీవించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది కనుక పైన వచ్చేటువంటి ఉపవాస ప్రార్థన కూడికలకు ముందుగానే మన జీవితాన్ని సరిచేసుకుని సరైన ట్రాక్లో ఉండి దేవునికి ఇష్టకరమైనటువంటి సాధనాలుగా మనం జీవించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మొదటి సూచన ఏంటనంటే వి ఇగ్నోర్ గాడ్స్ వర్డ్. మనము దేవుని యొక్క వాక్యాన్ని విస్మరిస్తున్నాము. ప్రియులరా, దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడతాడు. ఆకాశము, అంతరిక్షము అవి దేవుని యొక్క మహిమను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అనగా ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి వాతావరణం అంతా మారిపోయి మరి భయంకరమైనటువంటి తుఫాను వచ్చేటువంటి రీతిలో కనబడుతున్నప్పుడు మరి ఒక ప్రక్కన వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మీరెవరో కూడా సముద్రంలోకి వెళ్ళొద్దు, వేటకు వెళ్ళకండి, సముద్రం అల్లకల్లోలంగా ఉంది అని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా వాళ్ళు సముద్రంలోకి వెళ్తే వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. ఎందుకనంటే తెలుసుండి కూడా, చెప్పబడినటువంటి పరిస్థితులు కూడా ఉండి కూడా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి మరణించినా చిక్కుకున్నా దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు. దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇప్పుడు ప్రకృతి ఉదయం నుంచి తేడాగానే ఉంది. వర్షం వస్తుంది. ఇప్పుడు ఎవడైనా చేలోకి వెళ్ళి ఎంట్రీని కొడదామనుకుంటాడా, మందు కొడదామనుకుంటాడా? ఇప్పుడు ఎవడైనా మందు కానట్టుకుని వెళ్ళాడు అనుకోండి, మనం ఏమంటాం? ఒరే, నువ్వు కొట్టిందంతా కూడా కొట్టిపోద్ది, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావురా అని అంటాం. లేదు, నేను ఎవడి మాట విన్ను, నా బాణి ఇంతే, అందరు ఇంట్లో పడుకుంటే నేను మందు కొడతాను అని వెళ్ళి కొట్టాడు అనుకోండి. ఆ మందు వేస్ట్ అయిపోతుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము కూడా ఆ చేనుకు ఉండదు. అందుచేత ప్రకృతి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి. రెండవదిగా యేసయ్య కూడా దేవుని గురించి, తన తండ్రి గురించి మాట్లాడాడు. పరలోకం గురించి, నరకం గురించి మాట్లాడాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ లోకములోనికి ప్రవేశించి దైవ సంబంధమైన విషయాలన్నిటినీ కూడా మానవులతో మాట్లాడాడు. నేను యేసయ్య మాట విన్ను, నా మాట నేనే తప్ప ఎవరి మాట విన్ను అని ఇష్టానుసారంగా జీవిస్తే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. మూడవది, దేవుడు బైబిల్ ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి, చిన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. మనం బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు అంటే గొల్లియోతులాగా ఎత్తుగా లావు ఉంటారని కాదు దాని అర్థం. పెద్ద ప్రవక్తలు అని అంటే వాళ్ళు ఎక్కువ ప్రవచనాలను చెప్పినటువంటి వారిని పెద్ద ప్రవక్తలు అంటాం. వాళ్ళ ప్రవచనాలు తక్కువగా ఉంటే వాళ్ళని చిన్న ప్రవక్తలు అని అంటాం. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కూడా ప్రాముఖ్యమైందే. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రకృతి ద్వారా మాట్లాడుతున్నాడు, క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది మీరు టీవీల్లో చూసినట్లయితే, యూట్యూబ్లో చూసినట్లయితే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. నువ్వు మాట్లాడింది, నువ్వు మాట్లాడుతుంది దేవుడి దగ్గర నుంచే విని మాట్లాడుతున్నావు అని మేము నమ్మాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు చెప్పేది దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ తన వాక్యములో చెప్పాడు. ఉదాహరణకు నువ్వు
నీ ఎదుటి వాడిది నీ పొరుగు వాడిది దొంగిలించొద్దు అన్నాడు. దొంగిలించొద్దు అని చెప్పాడు. ఎవరితో మాట్లాడినా ఆయన అదే మాట్లాడతాడు. ఈ రోజున ఎవరన్నా వచ్చి దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, అది తెచ్చేసుకోమన్నాడు, ఏం పర్లేదంట అన్నాడు అనుకోండి ఎవడైనా. ఇప్పుడు మనం దేవుని మాట నమ్మాలా, ఈ వ్యక్తి మాట నమ్మాలా? ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరి మాట నమ్మాలి? మనం దేవుని మాట నమ్మాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెప్పిన దానికి విరోధంగా దేవుడు మాట్లాడాడు. ఒక ప్రవక్తతో చెప్పాడు. ఏమని తెలుసా? నువ్వు ఆ ఊరు వెళ్తున్నావు, నేను చెప్పమన్న మాట చెప్పేసి వచ్చేయి, వాళ్ళ నీకు భోజనం పెడతానంటారు. నీ భోజనం పెడతానంటే నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ భోజనము తినకు, నువ్వు భోజనం చేయకుండా నువ్వు వెనక్కి వచ్చేయి అని దేవుడు చెప్పి పంపించాడు. మనోడు లోపలికి వెళ్ళాడు, చెప్పమన్నా చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే భోజనం చేయమన్నారు, భోజనం చేయను అన్నాడు. ఇంతవరకు బాగానే ఉందండి, ఇంతవరకు బాగానే ఉంది. ఈలోగా ఇంకొకడు వచ్చి ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను భోజనం చేయమన్నాడు అని చెప్పాడు ఈ ప్రవక్తతో. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రభువా, నువ్వేమన్నా మనసు మార్చుకున్నావా? నా తోడు భోజనం చేయొద్దని చెప్పావు, ఈ వ్యక్తితో ఏమో భోజనం చేయమని చెప్పావంట. ఇతను చెప్పింది నేను పాటించాలా, నువ్వు చెప్పింది పాటించాలా? ఏది కరెక్ట్ ప్రభు? ఎందుకంటే ఇందాక దేవుడు మాట్లాడాడు కదా అతనితోని, ఇప్పుడు మాట్లాడ్డా? మరి దేవుడిని అడగాలి కదా. దేవుడిని అడగడు. మనోడికి మనసులో ఏముందనంటే వాళ్ళు పెట్టేస్తే తినేద్దామని ఉంది, వాళ్ళు పెట్టేస్తే తినేద్దామని ఉంది. ఏ వంక దొరుకుతుందా తినేద్దాం అనుకుంటున్నాడు, ఏ వంక దొరుకుతుందా తినేద్దామని. ఇప్పుడు ఏమొచ్చిందన్నమాట, ఇతను వచ్చి దేవుడు నాకు కనపడ్డాడు తినమన్నాడు అని అంటే దేవుని అడగట్లేదు. ఇంకా దేవుని అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి తినేసాడండి. తినేస్తే తర్వాత ఏం జరిగిందో మీరు బైబిల్లో చదవండి. ఎందుచేతనంటే దేవుడు ఒక్కసారి చెప్పిన మాటకు విరోధంగా చెప్పడు. ఒకవేళ విరోధంగా చెప్పవలసి వస్తే ఆయన మనకు నేరుగానే చెప్తాడు తప్ప ఇంకో రీతిగా చెప్పడు. హిజ్కియాతో చెప్పాడు, నువ్వు మరణము కావున్నావు కనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పాడు. ఇల్లుని చక్కబెట్టుకోమంటే అతను దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడ్డాడు. ఏ ప్రవక్త అయితే అతనికి చెప్పడానికి వచ్చాడో అదే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను అతనికి 15 సంవత్సరాలు ఆయుస్సునిచ్చాను, నువ్వు మరలా వెనక్కి వెళ్ళి అతనితో చెప్పు, నువ్వు అప్పుడే చచ్చిపోవు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఉందని చెప్పు అన్నాడు. కానీ చెప్పాడు కానీ మనోడు నమ్మతలేదు. నమ్మకపోతే దేవుడు అక్కడ సూచక క్రియ ద్వారా మాట్లాడాడు, అప్పుడు అతను నమ్మాడు. అందుచేత దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడో దానికి విరోధంగా మాట్లాడేటువంటి దేవుడు కాదు. మనం ఏం చేస్తున్నామనంటే దేవుని యొక్క మాటను మనం ఎంత ఆలోకాలంగా తీసుకుంటున్నామనంటే పాటించవలసిన దాన్ని పాటించకుండా మనకు నచ్చిన వాటిని పాటిస్తున్నాం, మనకు నచ్చలేనటువంటి వాటిని ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. ఇంతకుముందు ఇప్పటికీ మనుషులకి చాలా తేడా వచ్చింది. అది డబ్బులు పెరుగుతాం వల్ల ఏంటో నాకు తెలియదు. ఇంతకుముందు ఆదివారం ఆరాధనకు ఎవ్వరూ మానేవారు కాదు. ఎంత పని ఉన్నా కూడా మానేసి ఆరాధన చూసుకున్న తర్వాత వెళ్ళి పనులు చక్కబెట్టుకునేవారు. మనం ఎదుగుతున్నామో దిగజారిపోతున్నామో చూడండి. చాలామంది పని ఉంటే మందిరంలో కనపడట్లేదు, పని ఉంటే మందిరంలో కనపడతలేదు. దేవుడు మారిపోయాడా? నువ్వు మారిపోయావా? చెప్పండి. దేవుడు మారిపోయాడా? మనం మారిపోయామా? దేవుడు అన్నాడు, 7వ దినాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినము పరిశుద్ధ దినమని మీరు ఎంచి దాన్ని పాటించాలి అని చెప్పాడు. కనుక మనము విశ్రాంతి దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మనము ఆదివారం నాడు దేవుని ఆరాధిస్తున్నాం. మనం ఏం చేయాలి? మోసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే తప్ప మనం ఎట్టి పరిస్థితిలో కూడా మందిరానికి మరి రావటం మానకూడదు అనేటువంటి పరిస్థితిని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మారిపోలేదు, మనం మారిపోతున్నాం. కనుక దేవుని యొక్క దినాన్ని మనము దొంగిలిస్తున్నాం.
అనేకమైనటువంటి పనులను మనము దేవుని యొక్క దినాన్నే పెట్టుకుంటున్నాం. వారమంతా నాకు సరిపోదని దేవుడి దినము కూడా మనమే కావాలనుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటనగా, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విస్మరిస్తున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని నీవు పట్టించుకోవటం లేదు. దేవుని యొక్క వాక్యము నీకు సీరియస్ అనిపించడం లేదు. ఆ కాలంలో ఎవరికో కనపడేవాడు కాదు దేవుడు, ఎవరికో కానీ ప్రత్యక్షమయ్యేవాడు కాదు దేవుడు. అలాంటిది యోనాకు ప్రత్యక్షమై, నీవు నినివేకి వెళ్ళాలి, అక్కడ నీవు నేను చెప్పిన మాటలను ప్రకటించాలి అని నేరుగా యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, యోనా దేవుని మాటలను ఏం చేస్తున్నాడటండి? విస్మరిస్తున్నాడట. దేవుని మాటలను పట్టించుకోవటం లేదట. పట్టించుకోకపోవటానికి గల కారణం ఏంటనగా, నీవు దేవుడు చెప్పిన దాన్ని కానీ, దేవుడి ఆజ్ఞ అంటే కానీ నీకు ఇష్టం ఉండదు. దేవుడు ఎందుకు చెప్తాడు నీకు? నువ్వు ఒక్కడవే బాగుండాలని దేవుడు చెప్పడు. నువ్వు బాగుండాలి, నీ పక్కోడు కూడా బాగుండాలని దేవుడు చెప్తాడు. కానీ నువ్వు బాగుండాలని చెప్పే మాట నీకు చెవికి ఇంపైనదిగానే ఉంది, కానీ నీ పక్కోడు బాగుండాలని చెప్పింది మాత్రం నీకు ఇష్టం లేదు. అందుచేత దేవుని ఆజ్ఞను, దేవుని మాటను నువ్వేం చేస్తున్నావనంటే నీకు ఇష్టము లేనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నావు. అన్ని రోజులు మనవి కాదు. దేవుడు ప్రతిదీ తీర్పులోకి తీసుకుని వస్తాడు. నువ్వెన్ని దినాలు దొంగిలించావో ఆయనకి తెలుసు. అంచేత ఎన్ని రోజులు పడుకోబెట్టాలో కూడా ఆయనకి తెలుసు. ఎందుకనంటే దేవుడు ఎవరి దగ్గర కూడా బాకీ ఉంచుకోడు. బాకీని ఏ విధంగానైనా తీరుస్తాడు. ఒకవేళ నువ్వు ఏ ఊరన్నా వెళ్తే ఆ ఊరిలో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. మందిరం కూడా నీకు అందుబాటులో లేకపోతే నీ కుటుంబంతో కలిసి దేవుని నువ్వు ఆరాధించుకోవాలి. కానీ యోనాకు దేవుడు ప్రత్యక్షమై యోనాతో మాట్లాడుతున్నాడు. నీవు నినివేకి వెళ్ళు, నేను చెప్పింది చెప్పు అని అంటుంటే, నా పట్టాన్ని నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. దేవుడా, నన్ను కుదురుగా బతకనివ్వా, నన్ను కుదురుగా ఉండనివ్వా, మా ఊర్లో ఉండనివ్వా. చెప్పండి, మా ఊర్లో ఉండనివ్వా. మళ్ళీ నేను నినివేకి వెళ్ళాలా? ఇంత చల్లగా ఉంటే ఎవరికి దేవుడి మందిలోకి రావాలని ఉంటుంది? చెప్పండి, ఇంత చల్లగా ఉంటేనే. పొద్దున్న మేము 7 గంటలకు వెళ్తుంటేనే వర్షం వస్తుంది. నేను మా వాళ్ళతో చెప్పాను, ఏమని తెలుసా, ఈ వంకని చాలామంది రారు గుళ్ళో. కానీ ఏ వంకనే వర్షం వస్తుంటే ఎంతమంది ఉడుపులకి వెళ్ళారు చెప్పండి? వర్షం వస్తే ఎంతమంది ఉడుపులకి వెళ్ళారు? సంచేసేసుకుని మరి ఊడుపుకి వెళ్ళావు కదా, ఒక సంచి వేసుకుని దేవుని మందిలోకి రాలేవా? అంత కొడుకులు లేకుండా ఎవరున్నారు? పొద్దునుంచి మధ్యాహ్నంకి వెళ్తున్నా 500 వస్తున్నాయి కదా, 5 కొడుకులు వస్తాయి. ఒక కొడుకు కొనుక్కొని దేవుని యొక్క మందిరంలోకి రాలేవా? కాకపోతే ఇప్పుడు ఈ వర్షం నీకు ఒక వంక. ఎందుకు? దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి. మరి దగ్గరున్న వాడికి నీకెంత వంక అయితే మాకెంత వంక ఎట్టాలి? మరి మేము ఎక్కడి నుంచి రావాలి? కనుక మీరు ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. దేవుని మాటను పాటించేవాడు అయితే, దేవుని మాట మీద నీ గౌరవం ఉన్నవాడు అయినట్లయితే, నీవు ఖచ్చితంగా ఆ మాటను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అయ్యో దేవుడా, ఎందరికో లేనటువంటి ధన్యత నాకు ఇచ్చావు ప్రభువా, నీవు చెప్పిన చోటుకి నేను వెళ్తాను, నువ్వు చెప్పమన్నది నేను చెప్తాను అని సంతోషంగా చేస్తాడా, లేకపోతే మనసులో వికారంగా చేసుకుని జీవిస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. యోనా పరిస్థితి ఏంటి? రెండవదిగా మనం చూసినట్లయితే, వీ డోంట్ లవ్ ఇట్ యాజ్ వీ షుడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే దాన్ని పాటిస్తావు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించకపోతే దాన్ని పాటించవు. ఎంతమంది బాత్రూంలోకి వెళ్ళి సెల మాట్లాడుతున్నారు? ఎంతమంది బాత్రూంలోకి వెళ్ళి మెసేజ్లు చదువుకుంటున్నారు?
ఎందుకనంటే ఇంట్లో వాళ్ళు చూస్తారేమో అని సీక్రెట్గా బాత్రూంలో చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ లవ్ లెటర్ రాయక్కర్లొద్దులేండి, లవ్ లెటర్లో సెల్లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆ సెల్ లెటర్లో లవ్ లెటర్ వస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా చదివింది 100 సార్లు చదువుకుని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు. కానీ దేవుడు ప్రేమతో రాయించినటువంటి ఈ వాక్యాన్ని మాత్రం మనము చదువుకోవటానికి ఎంత బాధపడిపోతున్నామో. నీవు రహస్యంగా నీకు నచ్చింది చేస్తున్నావు, కానీ దేవుడికి నచ్చింది మాత్రము నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకనంటే ఈ భూలోకంలో ఎవడో చెప్పడు నీకు బైబిల్ చదవకరా పాడైపోతావని ఎవడని చెప్తాడు? బైబిల్ చదవమని చెప్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా చదువుకోదగినటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యము. కానీ ఆ వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు అని అంటే విస్మరిస్తున్నావు. ఆ వాక్యాన్ని ఇగ్నోర్ చేస్తున్నావు. నువ్వు దాన్ని ప్రేమించలేకపోతున్నావు, దాన్ని పాటించలేకపోతున్నావు, దాన్ని ప్రకటించలేకపోతున్నావు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పండి, నినివే పట్టణస్థులు ప్రకటించిన వెంటనే పశ్చాత్తాపడ్డారు. ప్రకటించిన వెంటనే రాజవస్త్రాలు తీసేసి గోను బట్టలు ధరించుకొని ప్రభువా మమ్మల్ని కరుణించమన్నారు. ఇప్పుడు నినివే ఘోరమైందా, యోనా ఘోరమైనోడో చెప్పండి. చెప్పాలా అందరూ? యోనాయే ఘోరమైనోడు. ఎందుకంటే పాపంలో ఘోరమైన పాపం చేసిన వాళ్ళు కూడా దేవుడు చెప్పాడు అన్నప్పుడు పశ్చాత్తాపడి వాళ్ళు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేశారు. కానీ సాక్షాత్తు చూడండి, యోనా నినివే పట్టణస్థులకి ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు. కానీ యోనాకు దేవుడే డైరెక్ట్గా చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన మాటను యోనా నినివేకి చెప్తా ఉంటే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వారు మానవసు పొందుతున్నారు. కానీ దేవుడే డైరెక్ట్గా వచ్చి యోనాకి చెప్తే యోనా ఏం చేస్తున్నా తెలుసా? దేవుని యొక్క మాటను చెప్పండి పట్టించుకోవటం లేదు. ఒకవేళ నీ బ్రతుకు కూడా దేవుని మాటను పట్టించుకోలేనట్టుగా ఉన్నట్లయితే నువ్వు ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదనంటే ఈ వాక్యాన్ని చదివితే పాపం నీకు దూరం అవుతుంది. నువ్వు పాపానికి దగ్గరగా వెళ్తే వాక్యానికి దూరం అయిపోతావు. వాక్యానికి దగ్గరగా ఉంటావా, పాపానికి దగ్గరగా ఉంటావా? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. రెండవ సూచన, we harbor hidden sins from our past. మన గతము నుండి దాచిన పాపాలను కలిగి ఉన్నాము. ప్రియులారా, గతంలో చేసినటువంటి పాపాలు లేకపోతే ఎవరన్నా చేసిన పాపాలను మనం ఎక్కడ దాచుకుంటున్నామనంటే మన హృదయములో దాచుకుంటున్నాం. నిజమే, నీనివే పట్టణం అంటే అశ్షూరు సామ్రాజ్యంలో ఉంది. అశ్షూరు సామ్రాజ్యము ప్రాపంచిక సామ్రాజ్యంగా ఉంది. ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వము 900 సంవత్సరం నుండి 600 సంవత్సరాల వరకు ఇంచుమించు 300 సంవత్సరాల పాటు ప్రపంచిక మరి యొక్క సామ్రాజ్యంగా ఎదిగినటువంటి సామ్రాజ్యము అశ్షూరు సామ్రాజ్యము. వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళనంటే గర్భముతో ఉన్నటువంటి స్త్రీ కడుపును కోసి పిల్లలను తీసి మరి చంపేటువంటి ఘోరమైనటువంటి పాపాతులు వాళ్ళు. అందుచేత గర్భిణీ స్త్రీలను ఇలా చేశారంట అనేటువంటి మాట ఇశ్రాయేలీయులు విని, ఈ యొక్క ఇశ్రాయేలీయులతో పాటు యోనా కూడా విని, యోనా ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ద్వేషించడమే మొదలుపెట్టాడు. ఆ పాపాన్ని హృదయంలో దాచుకుని వాళ్ళకు నాశనం అయిపోవాలి, వాళ్ళు భూమి మీద ఉండకూడదు, సర్వనాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నటువంటి వారిలో యోనా కూడా ఒక్కడు. ప్రియులారా, మీరు గమనించండి, ఎవరు మంచి చేసినా ఎవరు చెడ్డ చేసినా శిక్షించేది మనం కాదు, శిక్షించేది దేవుడు. తీర్పు మనం తీర్చకూడదు, దేవుడే చూసుకుంటాడు. దేవుడికి ఎవరికి ఏది ఇవ్వాలని తెలుసు. అందుచేత దేవుడి స్థానంలోనికి నువ్వు వచ్చేసి వాళ్ళు నాశనం అయిపోవాలి అని నువ్వు కోరకు. ఎందుచేతనంటే సమయం వచ్చినప్పుడు, పాపం పరిపక్వమైనప్పుడు ఎవరిని ఎలా నాశనం చేయాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఎవడన్నా మిమ్మల్ని సిగరెట్ కాల్చొద్దురా అన్నామనుకోండి, నువ్వు మానేస్తే సిగరెట్ కాలుతూ మానేస్తే నాకు ఏమైనా ఉపకారమా? ఒరే నువ్వు మందు తాగొద్దురా అని చెప్పామనుకోండి, నువ్వు మానేస్తే నాకు ఏమైనా ఉపకారమా? కొంతమంది అనుకుంటున్నారు నేను కాలుతున్నానో తాగుతున్నానో నాకేం అవుతలేదని. నాకేమవుతుంది
అన్ని రోజులు నీ కాదు నాయన, అన్ని రోజులు నీ కాదు. ఒకరోజు ఆరోగ్యము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒరే మేము చెప్పామా అని చెప్తారు. అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను ఎవడి మాట వినక్కర్వద్దు అనుకుంటున్నాను. ఆరోగ్యం ఏమన్నా ఎవడబ్బా సొమ్మా, ఎవరిదన్నా సొంతమా? ఆరోగ్యం ఎప్పుడన్నా పోవచ్చు, ప్రాణమైనా పోవచ్చు. ఈ లోపల చెప్తున్నటువంటి మాట నీకు ఎంత ఎటకారం. ఈ మధ్యలో ఎన్ని పెళ్ళిళ్ళు అవునాయండి. ఎవరింట్లో అన్నా పెళ్ళి అవుతాయంటే వీళ్ళ సంకలు కొట్టేసుకుంటున్నారు ఏంట్రా, నాకు అర్థం అవ్వలేదు ఎన్నాళ్ళ నుంచి. ఎవరింట్లో అది ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు కడవడం అంటారు చూడు, వీళ్ళకి ఎందుకు అక్కడ ఎక్కువ అడవాడు అయిపోయిందిరా అని అంటే మందు పార్టీ. పాస్టర్ గారికి ఒక డ్రింక్ ఇవ్వరు కానీ ఈ తాగుబోతులకు మాత్రం కోరిమెల్లి వెళ్తూనే ఉంటాయి, బొళ్ళు తాగుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఫ్రీగా వచ్చిందని తాగితే అది ఫ్రీగా ఉంటుంది అనుకుంటున్నావా? లోనా అది లోపల ఫ్రీగా ఉంటుంది అనుకుంటున్నావా? నీ యొక్క అవయవాళ్ళని పాడు చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రశ్న, నీకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉందా, మందు తాగే అలవాటు ఉందా? ఎందుకంటే అది ఎందుకు అడిగితే తెలుసా, అది కానీ ఉందని అంటే నీ ట్రీట్మెంటే వేరు. నీకు అందరికి ఇచ్చే ట్రీట్మెంట్ నీకు పనిచేయదు. ఎందుకంటే నీ ఒళ్ళు నువ్వు గుల్ల చేసుకున్నావు, నీ బాడీని నువ్వు పాడు చేసుకున్నావు. ఏటెళ్ళ కాలము నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నావు. మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. చెప్పలే, మనుషుడు ఏ పంటని విత్తాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వు స్వర్ణ బియ్యం విత్తి బాస్మతి రైస్ కోస్తావా నాయనా? చెప్పండి, మాట్లాడరేంటి? స్వర్ణ విత్తి బాస్మతి రైస్ కోస్తావా? నువ్వు ఏం విత్తావో అదే కాపు కాస్తుంది, ఒక రోజున అదే కాపు కాస్తుంది. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ కాపు కాసేస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ కోసేస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ సమస్యల్లో ఉన్నారు. ఎందుకంటే నీవు హెచ్చరికను ఖాతరు చేయవు, దేవుని యొక్క ఆలోచనను నువ్వు పట్టించుకోవు. ప్రతి సిగరెట్ పెట్టి మీద ఉంటుంది ఆరోగ్యానికి, ప్రతి మందు బాటిల్ మీద ఉంటుంది. ఏమని? నీకు ఇవన్నీ తెలుసురా బాబు. స్కెల్టన్ బొమ్మ వేసి దాని మీద ఇంటూ పెడతాడు, ఎందుకంటే నువ్వు ఇలాగ అయిపోతావురా బాబు అని. అది బొమ్మ సొత్తానే తాగుతాడు వీడు, ఆడ బొమ్మ సొత్తానే కాలుస్తాడు వీడు. ఎందుచేతనంటే నీకేం తెలియక పడిపోవట్లేదు, తెలియక కాదు, నువ్వు కావాలనే చేస్తున్నావు. యోనా వలె కావాలనే చేస్తూ ఉన్నావు. అందుచేత యోనా ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, మా వాళ్ళందరూ రక్షణ పొందడం నాకు ఇష్టమే, కానీ ఆ ఘోరమైనటువంటి అస్సూరు వాళ్ళు, ఈ నినివే పట్టణస్థులు రక్షణ పొందడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన పాపాలు చేశారు. నాకు గుర్తుంది నాయనా, నీకు గుర్తులేదా? నాకు గుర్తుంది, నీకు గుర్తులేదా? చావని ప్రభువా, చచ్చివాడిని చావని, ఎందుకు వచ్చిన గొడవ అని పాత పాపాలను తన హృదయంలో పెట్టుకుని దేవుని యొక్క మాటను విస్మరిస్తున్నటువంటి యోనా మనకు కనపడుతూ ఉన్నాడు. వాక్యం తెలియజేస్తుంది. మందు తాగినాడు మందు వాసన రాకుండా ఏం తింటే రాదో అది తెలుసు. ఒకవేళ తెలియరాకపోతే అలా టీవీలో చెప్పేస్తున్నారు, ఈ తినరా వాసన రాదని. ఓకే, వాసన రావటం ఇంపార్టెంట్ కాదురా నాయనా, లోపల ఏ పాటు తినేస్తుందో తెలుసుకోవటం ఇంపార్టెంట్. అంచేత వాసన ఎవరికే? మనుషులకి. కానీ బాడీలో పాటలు తినేసేది నీకు. అంచేత నువ్వు మందు అనేది విత్తితే మందుకు వస్తావు. అందుచేత నీ పరిస్థితిని ఆలోచించి, అందుచేత ఏం చేస్తారో తెలుసా? హృదయంలో పాపాన్ని దాసేసుకుని నువ్వు నీకు ఇష్టం కాలేనోడి బాగుపడితే తట్టుకోలేవు. ఆడేమన్నా కొనుక్కుంటే నువ్వు ఏదైనా చేసానకు రెడీ అయిపోతావు. ఒకడు అంటున్నాడు, నాకు కొట్టుమతి ఎట్టేసారండి. నువ్వు అంత కప్పకోటేసేవాడు ఎట్టరా నీ కొట్టుమతి ఎట్టేనకి? నేను బాగుంటే వాడికి అసలు ఇష్టం లేదండి, నా మీద ఏం చేశాడు? కట్టుమతి ఎట్టేసాడండి అంటున్నాడు. ఇలా కొట్టు మీద ఎట్టేసి పాలం అయితే మోడీ ఎప్పుడో దిగిపోను కదా, అంబానీ ఎప్పుడో కిందకు వచ్చేసాను కదా, అంబానీకి ఎంతమంది శత్రువులు ఉంటారు, వీళ్ళందరికీ కొట్టుమీద ఎట్టేసి దింపేసి పాలం అయితే అసలు నా లోకం నడుస్తుందా చెప్పండి? కాకపోతే అవి కట్టేవాడికి ఆ పని కావాలి. అని చేత కట్టేశారా బాబు, ఇది కట్టుకో, ఇది కట్టుకుంటే అది పోద్ది అని చెప్తాడు. ఆడికే పోవట్లేదు, నీకేం పోద్ది? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నా. మూడవ సూచన ఏంటనగా, వి నెగ్లెక్ట్ అవర్ ఎవాంజలిస్టిక్ రెస్పాన్సిబిలిటీ.
మనము సువార్త సేవా బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకనంటే నేను రక్షణ పొందాను చాలు, మా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందారు చాలు, బయట వాళ్ళు రక్షణ పొందితే నాకెందుకు, రక్షణ పొందకపోతే నాకెందుకు, ఎవడు ఎలా పోతే నాకెందుకు అని అంటాం. అందుచేతనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు ఎందుకు ఏర్పాటు చేయబడ్డావు అనంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నువ్వెందుకు పిలువబడ్డావనంటే నిన్ను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రకటించుట నిమిత్తమే దేవుడు నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. చీకట్లో అలవాటు అయిపోయినాడు, చీకట్లోనే ఉందామనుకుంటున్నాడు. ఒకరిని తీసుకెళ్ళి గుడ్డోల దగ్గర వదిలేశారట, చీకట్లో వదిలేశారట. 3 నెలలు పోయిన తర్వాత వెలుగులోకి వస్తే ఆ వెలుగు చూడలేకపోతున్నాడట, కళ్ళు మండిపోతున్నాయట. ఎందుకంటే కళ్ళు ఉన్నవాడే, కానీ ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు, చీకట్లో పెట్టారు. కళ్ళు తెరుస్తుంటే వెలుగు చూడలేకపోతున్నాడట. మన పరిస్థితి కూడా అంతే. పాపంలో జీవించడం మొదలుపెట్టి పాపంలోనే కొనసాగుతాం మొదలు పెడితే ఇప్పుడు వెలుగంటే నీకెట్టదు, నువ్వు దేవుని మందిరం అంటే నీకెట్టదు. 3 రోజులు సెలవు వచ్చిన తర్వాత బళ్ళోకి వెళ్ళమంటే పిల్లలు ఏం చేస్తున్నారు, గోలెడేస్తున్నారు. ఈ సెలవులు ఎందుకు వస్తున్నాయి ఇంత వరుసగానే? మొన్న వారం 3 సెలవులు వచ్చినాయి, ఈ వారం 3 సెలవులు వచ్చినాయి. సెలవులు అయిపోయిన తర్వాత తల్లులకి ఎంత నరకం అంటే అండి, ఈడు స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళను, ఎంత కష్టపడవలసి వస్తుంది ఈ సెలవులు. అంచేత ఒక ఆవిడ అంటుంది, వేసవకాలం కూడా సెలవులు ఇవ్వకుండా ఉంటే బాగుండి అంటుంది. ఏమ్మా అంటే తినేస్తున్నారండి, పట్టుకుని తినేస్తున్నారు. You are forgetting your evangelistic responsibility. నీవు నీ మీద ఉన్నటువంటి సువార్త భారాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నావు. ప్రియులారా, ఎవరికి తప్పినా మాకు తప్పదు. నాకు తలపోడవుతుంది. నిన్నంతా హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి వచ్చాను, నిద్ర లేదు, తలపోటు చాలా వస్తుంది. అంచేతే మా పాపను అడుగుతుంటే అందుకనే మేము నిద్రపోమన్నాను అంటుంది. ఆదివారం ముందెట్టుకుని నిద్ర ఎలా వస్తుంది? అంచేత ఆ తలపోటుతోటే ఇక నిలబడి చెప్తున్నాను. ఏం చేతనంటే యెహోవా పని చేస్తే యెహోవానే చూసుకుంటాడు అని చెప్పేసి ఆ పని చేస్తున్నాను. ఎందుకంటే నా బాధ్యత నాకు జ్ఞాపకం వస్తుంది, నా బాధ్యత నన్ను నిలబెడుతుంది, నా బాధ్యత నన్ను ప్రకటించేవాడిగా చేస్తుంది. మన బాధ్యతలను విస్మరించడానికి కుదరదు. వర్షం వస్తుంది కాదని మరి దుప్పటి కప్పేసుకుంటే ఆకలి ఎలా తీరుతుంది? అమ్మ, ఎంతమంది వండుకుని వచ్చారు, ఎంతమంది ఎల్లు వండుకోబోతున్నారు చూడండి. మరి మనందరికీ ఆడవాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, యాసల్లాగా ఉంది, దుప్పటి కప్పేసి పడుకుందామని. దుప్పటి కప్పేసి పడుకుంటే కాడి నుంచి ఎలకలు పరిగెడుతుంటాయి. ఎలకలు పరిగెడితే మరి దాన్ని ఎవడు నింపుతాడు? పోనీ రాళ్ళు పనులు అటు ఊరు మరి అయితే ఫోన్ చేస్తే మరి జొమాటోలో పెడితే వచ్చేస్తుంది. సిటీల్లో అయితే నీకు ఇక్కడ ఎవరు తెస్తాడు? అంచేత మరి ఏ తల్లికి లేగాలనిపించదండి, ఏ తల్లికైనా లేగాలనిపిస్తుంది సలగుంటేనే, ఏ తల్లికి లేవాలనిపించదు. కానీ ఎందుకు లేస్తుంది చెప్పండి? ఆవిడ బాధ్యత, నీ బాధ్యత నిన్ను లేపుతుంది, ఆ పని చేసేలా చేస్తుంది. అదే బాధ్యత లేదనుకోండి ఎలా ఉన్నా గొడవ ఉండదు. అంచేత మన బాధ్యతను మనం విస్మరించకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, అపారమైన ప్రేమ ఉంది. నా ప్రేమను ప్రకటించమని నన్ను పంపుతూ ఉన్నాడు. ఎవరికి ప్రకటించమంటున్నాడు అంటే ఆయన ప్రేమను ఎరగలేనటువంటి నినివే లాంటి పట్టణాలకు ఆయన ప్రేమను ప్రకటించమని పంపుతూ ఉన్నాడు. నీవు నేను ఏం చేయాలనంటే ఆ ప్రేమను మనం ప్రకటించాలి. కానీ మనం ఎలా ఉన్నామనంటే ఆ ప్రేమ నేను పొందుకున్నాను సరిపోతుంది, ఇంకెవ్వరికి ప్రేమ చెప్పక్కర్లొద్దు అనుకుంటున్నావు నువ్వు. అందుచేత మనందరి బాధ్యత, చెప్పటం మన బాధ్యత, పాటించటం వాళ్ళ బాధ్యత. ఒకవేళ చెప్పిన తర్వాత వాళ్ళు పాటించకపోతే దేవుడు వాళ్ళని అడుగుతాడు, చెప్పకపోతే మనల్ని అడుగుతాడు. అందుచేతనే మరి మనమందరము కూడా దేవుని ప్రేమను నినివే లాంటి మనుష్యులకు చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రేమను మనం అనుభవిస్తేనే సరిపోదు, అనుభవించలేని వారికి కూడా ప్రభు యొక్క ప్రేమను మనము పరిచయము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 4వ సత్యము, we decide to deliberately disobey God. నీకు తెలియక కాదు, ఉద్దేశపూర్వకముగానే
దేవునికి అవిధేయత చూపిస్తున్నావు. ఉద్దేశపూర్వకముగానే దేవునికి అవిధేయత చూపిస్తున్నావు, తెలియక కాదు. మనం చేసేటువంటి 90% పాపాలు మనకు తెలియక చేయట్లేదు, తెలిసే చేస్తున్నాం. అవునా కదా? ఎవరు మాట్లాడతలేదు. నేను హింసకుడను, దూషకుడను, అబద్ధికుడను, హానికరుడను. నేను తెలియక చేశాను, అజ్ఞానంతో చేశాను, క్షమించబడ్డాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. కానీ తెలిసి కూడా నీవు ఏం చేస్తున్నావంటే ఉద్దేశపూర్వకముగానే నువ్వు పాపము చేస్తూ ఉన్నావు. షుగర్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏం తెలుసు? స్వీట్ తినకూడదని. డ్రింక్ ఇస్తే తాగేస్తున్నాం, స్వీట్ ఇస్తే తినేస్తున్నాం. ఏమ్మా, నాకు ఫస్ట్ షుగర్ వచ్చినప్పుడు అడిగాను, మీ ఇంట్లో ఎవరికి షుగర్ ఉందని. మా అమ్మకి మా నాన్నకి లేదు, మా నాన్నగారికి లేదని అని చెప్పాను. అయితే మీ అత్తగారికి మీ నాన్నగారికి ఉంది, వాళ్ళకి అసలు లేదండి అని. అతను అన్నాడు, మీ అత్తగారు వాళ్ళదే నీకు వస్తుంది అన్నమాట. అది ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వాలి. కనుక ఎవరైనా అత్తగారికి షుగర్ ఉంటే అలాగ వచ్చేద్దంట, ఎవరికైనా మా అమ్మగారికి షుగర్ ఉంటే అలాగ వచ్చేద్దంట. అంచేత నాకు చెక్ చేసినాడు ఏం చెప్పాడు తెలుసా? 20 సంవత్సరాలు దాటితే మీ పిల్లలకు కూడా చెక్ చేయించండి అని చెప్పాడు. మీ పిల్లలకు కూడా చెక్ చేయించండి, ఎందుకనంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేస్తుందని చెప్పాడు. మా పిల్లలు చెప్తారు కావాల్సినప్పుడు అలా చెక్ చేసుకుంటున్నారు మిషన్తో. ప్రభు కృపను బట్టి ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఉపవాసాలను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి నిష్ఠలను బట్టి ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే మరి కొంత ఏజ్ అయిన తర్వాత పొద్దున్నే కాఫీ తాగితేనే కానీ బండి నడవదు అనిపిస్తుంది మాకు. అంచేత కాఫీ తాగొద్దని మా పిల్లలు గోలాడతారు. మా పాస్టమ్ గారు పెడతాం మానరు, నేను తాగుతాం మానను, ఆవిడ తాగుతాం మానదు. అంచేత ఏం చేస్తున్నాం? ఇది ఎత్తేనే కానీ పశువులకి దానాలాగా, పశువులకి పొద్దున్నే సిట్టు తౌడు ఎలాగెడతామో అలాగే ఇదో దానా అయిపోయింది. ఆ దానా ఎత్తేనే కానీ నడవట్లేదు. మాకు ఏమనిపిస్తుందనంటే బండికి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో కాఫీ అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది మాకు తెలుసు, ఇది తాగితే లోపల ఏదో తినేస్తుందని తెలిసే ఏం చేస్తున్నాము చెప్పండి? తెలిసి కూడా ఏం చేస్తున్నాం? ఎవడన్నా మరి తాపేశ్వర కాజా తెచ్చుకుని మా ఎదురుగా తింటుంటే అంత అదృష్టవంతుడు వీడు అనుకుంటున్నాం. కానీ వాడుకున్న అదృష్టం మాకు లేదు. ప్రభువా, మమ్మల్ని నియంత్రణలో పెట్టడానికి మాకు ఈ షుగర్ రప్పించావు. షుగర్ ఉన్నా ప్రభువా, మేము ఉన్న పరిధిలో ఉండి ప్రభువా, మాకున్న ఓపుకున్న కొలది నీ పని మేము చేస్తాం అని చేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి మన ఈ యొక్క తిండి తినకపోతే మన బలం రాదు. అలాగని చెప్పేసి ప్రతి అడ్డమైంది మనం లోన్ వేయడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఇంతకుముందు ఓ పలావ్ తినేసిండి, రెండో పలావ్ సగం తినేవాళ్ళమండి. ఇప్పుడు ఒక పలావ్ని నలుగురు తింటున్నామండి. అంటే ఇంతకుముందు తిండి కూడా లేదు ఇప్పుడు. కానీ ఏమవుతుందో తెలుసా? కొంచెం తింటుంటే భయమేస్తూ ఉంది, ఎక్కడ షుగర్ రేజ్ అయిపోతుందో అని చెప్పేసి. ఎందుకనంటే ఒక్కోసారి తప్పని పరిస్థితిలో ఓ మిఠాయి తినవలసి వస్తే మాకు ఏకంగా ఇంత తెస్తున్నారండి. మేము తినేటప్పుడు ఎవరు తేలేదు, ఇప్పుడు ఇంత మిఠాయిలు అట్టుకొస్తున్నారండి. ఏం చేస్తాం? వాళ్ళకి పంచి పెడతాం తప్ప మేము తినడానికి యోగ్యత మాకు లేదు. అది తింటే ఏమవుద్ది? తిన్నా కానించి అది ఖాళీగా ఉండదు, మెల్లలాగేస్తాయి, షుగర్ పెరిగిపోద్ది. మరి బాడీలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కొని తీసుకుని వస్తుంది. మరి షుగర్ ఉందని తెలిసి కూడా ఇంత మిఠాయిని తిన్నావు అని అంటే అది ఉద్దేశపూర్వకంగా తిన్నావా, లేకపోతే సడన్గా తినేసావా? అంటే మనం ఉద్దేశపూర్వకంగానే తింటున్నాం. ఉద్దేశపూర్వకంగా తింటే లోపల ఏమవుద్దో తెలుసా? అది నిన్ను తినేస్తూ ఉంటుంది, నీ కిడ్నీలు తినేస్తూ ఉంటుంది, నీ అవయవాలను పాడు చేస్తూ ఉంటుంది. అంచేత మనం చేసుకున్న కర్మ మనం అనిపించకపోతే మన పక్కోడికి ఏమనుకో తను షేర్ చేయనకుంటుందా? భోజనం అయితే సగమన్నా పెట్టవచ్చు, బాధలు మాత్రం ఎవరికి సగం పెట్టినా కూడా లేవు. మన బాధలు మనమే భరించాలి. కనుక చాలామంది పాపం చేస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలియక కాదండి. తాగితే తినేస్తాయని ఆడికి తెలుసు, స్మోకింగ్ చేస్తే లోపల ఇది తినేస్తాయని ఆడికి కూడా తెలుసు. తెలిసే చేస్తున్నాడు. మరి తెలిసే చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రకృతి 30 సంవత్సరాల దాకా గెంటేస్తుందట. నువ్వు తాగిన రెసిస్టెన్స్ ఉంటుందట బాడీకి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత పట్టు వదిలేద్దంట. ఒరే నీకు నమస్కారం రా, నువ్వు చేసి పనికి నేను సహకరించలేనురా అని అప్పుడు బాడీ ఏం చేస్తుంది? దాన్ని పెట్టేస్తే ఆ కాడి నుంచి బోర్డ్ అని కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. అన్నం తినే వాళ్ళకి మాకే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మొంతా కూడా నీకు ప్రాబ్లమ్స్
రావా? ఒక ఆవిడ ముసలావిడ వచ్చి అంటుంది, కాళ్ళు నొప్పులు వచ్చేది. మాకే లాగేస్తున్నాయి అమ్మా, నీకు లాగనాకేముంది? మా వయసుకు మాకే లాగేస్తున్నాయి, ఇప్పుడు నీకు లాగపోవడం ఏంటి? నీ వయసుకు లాగాలి, లాగపోతే ఎప్పుడు నార్మల్, లాగితే ఎప్పుడు నార్మల్ ఏంటి? ఆలోచించే మరి మనం చేస్తాం. మనోడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. మనోడు తర్షీసు వాడ వెళ్తుందని కనుక్కుని డబ్బులు ఇచ్చి మరీ టికెట్ కొన్నాడట. ఎందుకు? దేవుడు చెప్పిన ప్రాంతానికి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత హ్యాపీగా ఉండొచ్చు, దేవుడు నన్ను అడగడు అని. దేవుడు అన్నాడు, బాబు నినివే పట్టణం వెళ్తావని అయినా అని అడుగుతలేదు, వెళ్ళు అంటున్నాడు. చాయిస్ లేదు నీకు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు వెళ్ళమంటే వెళ్ళవలసిందే. చాయిస్ దేవుడు నిన్ను అడగట్లా. మోషేని వెళ్ళమన్నాడు, చాయిస్ ఇవ్వలేదు. ఇర్మియాను దేవుడు వెళ్ళమన్నాడు, చాయిస్ ఇవ్వలేదు. దేవుడు ఆ పని నీకే అప్పగిచ్చాడు కనుక నువ్వే చెయ్యాలి. నువ్వు తప్ప ఇంకెవరు చేయటానికి వీల్లేదు. వీడు అనుకుంటున్నాడు దూరంగా వెళ్ళిపోతే దేవుడు నన్ను మానేసి ఇంకొకరిని చూసుకుంటాను. ఓరే నువ్వు ఎంత దూరం వెళ్ళా నిన్ను మళ్ళీ ఎలా లాక్కరావాలో నాకు చెప్పండి. ఎంత దూరం వెళ్ళిపోయినా లాక్కొచ్చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే దేవుడు వెళ్ళమంటే ఛార్జీలు ఆయనే పెడతాడు. దేవుడు వెళ్ళమంటే భోజనం ఆయనే పెడతాడు. దేవుడు వెళ్ళమంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ నువ్వు వెళ్ళాలంటే అన్నీ నువ్వే చూసుకోవాలి, అన్నీ నువ్వే చూసుకోవాలి. మీకు అర్థమైందండి? భక్త్ సింగ్ గారిని దేవుడు మాట్లాడి అన్నాడంట, అయ్యా నువ్వు పలానా చోటకు వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు బలంగా తన యొక్క హృదయంలో ఇంప్రెషన్ పెట్టాడట. ఈయన దగ్గర రూపాయి లేదండి, రూపాయి లేకపోయినా వెళ్ళిపోయి రైలు టికెట్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాడట. 3 లైన్లు 4 లైన్లు ఉన్నాయట. అక్కడ లైన్ నిండా జనమేనట. ఒక్కొక్కరు టికెట్ తీసుకుంటున్నాడు, లైన్ తరిగిపోతుందండి. ప్రభువా నన్ను పలానా ఊరు వెళ్ళమన్నావు, నా జేబులో టికెట్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేవు, నేనేమో తీరబోసి లైన్లో నిలబడాను, ఇంకొకడే ఉన్నాడన్న ముందు టికెట్ తీసుకోవడానికి ఇంకొకటి ముందు ఉన్నాడట. అవతల లైన్లోంచి చూసాడంట ఒకడు ఈయన చూసి, అయ్యా మీరు పలానా కదండి అని అడిగాడట. అవును అన్నాడట. అయ్యా మీ పరిచర్యకు ఎప్పటి నుంచో 5,000 ఇద్దాం అనుకున్నానండి, మనీ ఆర్డర్ చేద్దాం అనుకున్నానండి, ఇంకా మనీ ఆర్డర్ చేయక్కర్లేదండి, మీరు ఇక్కడే దొరికేశారు కదండి, 5,000 తీసి ఆయన. అతను అలా తప్పుకున్నాడు. 5,000 ఇతని చేతిలోకి వచ్చినాయి. ఈయన కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, ఈయన వెళ్ళవలసిన ఊరు టికెట్ తీసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు వెళ్ళమంటే ఆయనే టికెట్ పెట్టుకుంటాడు. దేవుడు వెళ్ళమంటే ఆయనే భోజనం పెడతాడు. మనం వరి అవ్వాల్సినటువంటి పనే లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వే టికెట్ తీసుకోవాలి. నువ్వు వెళ్ళాలంటే నువ్వే టికెట్ తీసుకోవాలి. నువ్వు వెళ్ళాలంటే నీ భోజనం ఖర్చు నువ్వే చూసుకోవాలి. దేవుడు మార్గము సరళం చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. నా భార్య నేను ఎన్నో రోజులు కన్నీరు విడిచాం. ఒక్కసారి అమెరికా చూపించిన ఆయన అని. టికెట్ అల్ల పెట్టుకున్నారు, అకామిడేషన్ అల్లే ఇచ్చారు, భోజనం అల్లే పెట్టారు, అన్నీ ఆయన చూసుకున్నాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడు నాకు డబ్బు కలిగిన తర్వాత నేను వెళ్దామన్నా అక్కడ చూసేవాడు ఎవడో లేడు. హోటల్లో ఉండాలి. ఆ మాత్రానికి హైదరాబాద్లో హోటల్లో ఉంటే ఏంటి, అమెరికాలో హోటల్లో ఉంటే ఏంటి? చూసారా, దేవుడు మనల్ని పంపించాలి అని అనుకున్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎందుకనంటే నీవు నీనివేకు వెళ్ళు. ప్రభు వెళ్తాను అయినా నా దగ్గర డబ్బులు లేవంటే దేవుడే ఏర్పాటు చేసేవాడు. కానీ కావాలనే ఇతను మార్గము తప్పుతున్నాడు కనుక ఒకవేళ నువ్వు కావాలని మార్గం తప్పితే నువ్వు ఉపేక్షించబడవు అని గుర్తుంచుకో. 5వది, వి రన్ ఫ్రమ్ అవర్ కాలింగ్. మన పిలుపు యొద్ద నుండి మనం పరిగెత్తిపోతున్నాం. దేవుడిచ్చినటువంటి పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు. ఈ లోకములో గొప్ప కంపెనీ ఇవ్వలేనటువంటి పిలుపు దేవుడి పిలుపు మన మీద ఉంది. ఆ పిలుపు మన మీద ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడు మనల్ని పడిపోనివ్వడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కానీ దేవుడు నిలబెడతానని చెప్తూ ఉన్నాడు. కనుక నువ్వేం చేస్తున్నావు తెలుసా? పారిపోతున్నావు. నువ్వు మంచి పని చేయటానికి పారిపోవక్కర్లేదు. చెడ్డ పని చేసావంటే నువ్వు పారిపోవాలి. పారిపోవటానికి మనిషి దగ్గర నుంచి పారిపోతున్నావా, పోలీసు దగ్గర నుంచి మారిపోతున్నావా? నువ్వు ఎక్కడి నుంచి పారిపోతున్నావు? దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నాడట. యెహోవా సన్నిధిలో నిలువక అని రాయబడి ఉంది 2 సార్లు. దేవుడి దగ్గర నుంచి పారిపోదాం అనుకుంటే ఇంతకంటే బుద్ధిలేని తనం ఇంకేమి ఉండదండి. ఆకాశము మీద నేను ఇల్లు కట్టుకున్నా ఆయన అక్కడ ఉన్నాడు,
సముద్ర దిగంతుల్లోకి వెళ్ళిపోయినా ఆయన అక్కడ ఉన్నాడు. కొండ మీదకి వెళ్ళినా కొండ మీద ఆయన ఉన్నాడు. ఆయన లేనటువంటి స్థలము లేనే లేదు. అందుచేత మనము దేవుడి దగ్గర నుంచి మనం ఎవ్వరం కూడా పారిపోలేము. పారిపోగలము అని అనుకుంటే అది నీ బుద్ధిహీనత తప్ప ఎవడో దేవుని దగ్గర నుంచి పారిపోలేడు. ద ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్. నీకు పని అప్ చెప్తే ఆ పని దగ్గర నుంచి బాధ్యత లేకుండా పారిపోతావా? బాధ్యత లేకుండా పారిపోతావా? ఎవడు పారిపోతాడు? బాధ్యతను విస్మరించేటువంటి వాడు పారిపోతాడు. కొంతమంది పని చెప్తామండి, అసలు కదలరు. కొంతమందికి పని చెప్తామండి, సగంలో వదిలేస్తారు. కొంతమందికి పని చెప్తామండి, అది పూర్తయ్యేంత వరకు చెప్పండి మధ్యలో వచ్చి అలా కదండి ఇది ఇలా జరుగుతుందని అని చెప్పడానికి వీడి వల్ల అవ్వదని అర్థమైపోద్ది మనకి. ఎందుకంటే ఒకడు నోట్లోంచే ఫస్ట్ వస్తమే ఏమొస్తుందో తెలుసా? నెగిటివ్ వస్తుంది. దేవుడు అన్నాడు జీవన మరణాలు నీ నాలుకలో ఉన్నాయన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇంక బతకడండి అన్నాం అనుకోండి, బతికోడు కూడా బతకడు ఈ దుర్మార్గపు నోటు వల్ల. కానీ తీసుకెళ్తున్నాం, ఏం పర్లేదండి బాగుంటుందండి అని చెప్పి మన సొమ్ము అయిపోయింది. మంచి మాట మాట్లాడితే హాస్పిటల్కి వెళ్ళేవాడు బోళ్ళ మంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ఫోన్ చేస్తే నేను చెప్పేటువంటి మాట ఏం పర్లేదని భయపడకండి, దేవుడు చూసుకుంటాడని చెప్తాను. నా సొమ్ము అయిపోయింది అలా చెప్పడం వల్ల అబ్బాయి బతకడమ్మా ఈ కాలంలో ఎవడో హాస్పిటల్ తీసుకెళ్ళి బతకలేదు అన్నాను అనుకోండి, అప్పుడు ఇంకెవడైనా ఫోన్ చేస్తారా నాకు? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. ద ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నువ్వు పారిపోతున్నావంటే నీకు అసలు ఏమి లేదన్నమాట, బాధ్యత లేదు. రెండవది ఇన్సానిటీ ఆఫ్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్. నీకు నిజంగా పిచ్చే దేవుడి దగ్గర నుంచి పారిపోదాం అనుకోవటం, పిచ్చోడు తప్ప ఇంకెవడో కూడా దేవుడి దగ్గర నుంచి పారిపోలేడు. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ కనపడతాడు నీకు. మూడవది ద ఇంపాసిబిలిటీ ఆఫ్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా పారిపోవటం అనేటువంటిది అసంభవము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఏ రకంగానైనా నువ్వు దేవుని దగ్గర నుంచి పారిపోలేవు. దేవుని దగ్గర నుంచి పారిపోదాం అనుకున్నది పిచ్చి తప్ప నిజమైంది కాదు అనే విషయం గమనించండి. 5వ మాట, మనం దేవుని దిద్దుబాటును పట్టించుకోము. ఇండికేటర్ 6, we disregard God's correction. దేవుడు మనలను సరిదిద్దుకోమని చెప్తున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యము అని అంటున్నాడు. బుద్ధి లేనోడికి దిద్దుబాటు అసహ్యము. చిన్నపిల్లలు కనపడినప్పుడు బాబు చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఎన్నో తరగతి చదువుతున్నావు? 4వ తరగతి. చదువుకోలేనోడికి తాత ఏమన్నాడు, బాగా చదువుకో బాబా అంటున్నాడు. అప్పుడు ఆ పిల్లోడు అంటున్నాడు, నువ్వేమైనా చదువుకుంటే తెలుస్తుంది ఎంత హోంవర్క్ ఇస్తారో, నువ్వు చదువుకుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అన్నాడు అనుకోండి. అంటే చదువుకున్న వాళ్ళే చదువుకోమని చెప్పాలా? అలాగైతే ఎంతమంది మనకు చెప్పుండేవారు? మన ఆకాంక్ష ఏంటనంటే మేము చేయలేనిది వీళ్ళు చెయ్యాలని. బాగా చదువుకో అని అంటున్నాడనంటే నువ్వు బాగుపడాలని. అంతేగాని వీళ్ళందరూ కలిసి నా మీద రుద్దేస్తున్నారు. చిన్నపిల్లడు అలాగనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు? అమ్మ చదువుకోమంటాడు, నాన్న చదువుకోమంటున్నాడు, అన్నయ్య చదువుకోమంటాడు, తాత మామ వీళ్ళందరూ కలిసి నా మీద రుద్దేస్తున్నారు. ఏంటి? చదువు రుద్దేస్తున్నారు. నేను అలాగనుకునేవాడు. ఎందుకంటే మేము వాకతిప్ప నడిచి వెళ్ళేటప్పుడు బొబ్బస్కాయలు కోసుకుని తినేవాడు, పాలేరు నారింజకాయలు కోసుకుని తినేవాడు. మేము అనుకునేవాళ్ళం మాకు బొబ్బస్కాయలు కోసుకుని అంత ఖాళీ కూడా లేదు, పరిగెడుతున్నాం కదా, ఎంత అదృష్టవంతుడో ఇది ఏం కావాలో తింటున్నాడు రా బాబు అనుకునేవాళ్ళు. ఎందుకనంటే మనకి చదువుకోలేని వాళ్ళందరూ అదృష్టవంతులా కనపడతారు చదువుకునేవాడికి. కానీ ఆ చదువు వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు పెద్ద ఎదిగిన తర్వాత, నీ స్థితి మారిన తర్వాత, నీ చదువు నీకు ఎంత చేసిందో నీకు అర్థమవుతూ ఉంది.
మా పాపను చదువుకోమంటే మధ్యలో ఏమంటుందో తెలిసిన, మీరు చదవని తెలుస్తుంది అంటుంది. మా తల్లిదండ్రులు డాక్టర్ చదివిద్దామని వాళ్ళు అనుకోలేదు. ఒకవేళ వాళ్ళు చదివిద్దామన్నా మేము చదివేటువంటి జ్ఞానం కూడా మా దగ్గర లేదు. అంచేత పిల్లని మేము చదివించు. ఈరోజు చదివామా, కష్టపడ్డామా, రేపొద్దున్న వెలుగుతావు. నీ చదువే నిన్ను నిలబడతాం. అంచేత చదువుకున్న ప్రతి బిడ్డ కూడా గమనించవలసింది ఏంటంటే, మిమ్మల్ని చదువుకోమని ప్రోత్సహిస్తున్నాం, మీరు బాగుపడాలి, మాకంటే గొప్పగా ఉండాలి. అంచేత అమ్మేమో సంకరెత్తుకుంటుందట, నాన్నేమో మెల మీద ఎక్కించుకుంటాడట. ఎవరిని? నాన్న కోరిక ఏంటో తెలుసా? నాకంటే నా బిడ్డ ఎత్తుగా ఉండాలి, నా బిడ్డ నాకంటే నేను చూడలేని కూడా నా బిడ్డ చూడాలి అనుకుంటాడు. అమ్మ ఏమనుకుంటుందంటే, అమ్మ ఏమనుకుంటుందండి, నా దగ్గరే ఉండాలి, వంటగదిలో ఉల్లిపాయలు కొయ్యాలి అనుకుని యాకోబుకి ఏమి నేర్పించింది చెప్పండి? యాకోబుకి ఏమి నేర్పించింది? వంటలు నేర్పించిందండి. అమ్మ సంకన ఎత్తుకుంటుంది, నాతో సమానంగా ఉండి బాబా, నా దగ్గర ఉండి బాబా, అది పంజాబు, నా దగ్గరే ఉండి బాబా అంటుంది. నాన్న ఏమంటాడు తెలుసా? నువ్వు ఇక్కడ ఉండిపోనకు కాదురా, నేను చూడలేనంత ఎత్తి నువ్వు చూడాలరా అని మెల్ల మీద ఎత్తుకుని తిప్పుతాడు. నువ్వు ఎవరి కోరిక నెరవేరుతావు? వంటగదిలో ఉండిపోతావా? చెప్పండి, వంటగదిలో ఉండిపోతావా? లేకపోతే మీ నాన్న చూడలేని చూస్తావా? ఇద్దరు ఆశ ఒకటే, ఇద్దరు ప్రేమ ఒకటే. ఒకరు గొప్పోళ్ళు అవ్వాలని కోరుకుంటున్నారు, ఇంకొకరు మా దగ్గరే ఉండాలనుకుంటున్నారు. పిల్లలు మన దగ్గర ఉంటాం కాదు, ఒక రోజున పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఉండేలా ఉండాలి. అంచేతనే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు, విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు విశాఖపట్నం వెళ్తున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతో ముచ్చటపడిపోతున్నారండి. ఎందుకనంటే మా పిల్లల దగ్గర మేము ఉండగలుగుతున్నామని. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే, మనం సరిదిద్దుకుని జీవితాన్ని బాగు చేసుకున్నప్పుడు. యోనాను దేవుడు సరిదిద్దాడు, యోనా ద్వారా నినివేను సరిదిద్దాడు. మొత్తం దేశమంతా కూడా సరిదిద్దబడినటువంటి పరిస్థితి కలిగి ఉంది. అటువంటి సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో మనమందరం ఉండాలని ప్రార్థనాభిలాష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగా.